గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా బర్త్డే కాబట్టి మా డాడీకి నా మీద ఏమో ఒపీనియన్ ఉందో అని తెలుసుకుందాం అనేసి మా డాడీ దగ్గరికి వచ్చాను. డాడీ, ఈరోజు నేను పుట్టినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? అంటే గర్ల్ పుట్టింది అట్లా ఏం ఒపీనియన్? అట్లా ఏం లేదు, లక్ష్మీదేవత పుట్టిందని సంతోషపడ్డా. అప్పుడు కింద మీద ఫుల్ వర్షం, గొలుగొండ ఫ్లైఓవర్ అయిపోయింది, హైదరాబాద్ టైం పని నిండిపోయింది. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే మంచిగా ఉంటుంది, మంచిగా ఉండదు, అట్లా నీ ఒపీనియన్ ఏంటి? మంచిగా ఉంటాం, నీకు నచ్చింది కావాలి, నచ్చింది చేయాలి, కాదని ఒప్పుకో, ఒప్పుకో. ఇంకా అంటే నా విషయంలో నీకు నచ్చంది ఏంటి? నచ్చిందంటే ఏం లేదు, ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. రాదు కూడా రాదు గిట్ట అంటే రాదు గిట్ట నువ్వు గ్యారెంటీ. నేను చెప్తున్నా రాదు అని. ఇంకా అంటే నెక్స్ట్ మమ్మీ, అమ్మమ్మ, పెద్దాడి, పెద్ద మమ్మీ అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా. మా పెద్దాడి దగ్గరకు వచ్చిన మా పెద్దాడికి నా మీద ఉన్న ఒపీనియన్ ఏందో తెలుసుకుందాం. చెప్పు పెద్ద, నా మీద ఉన్న నీకు ఉన్న ఒపీనియన్ ఏంది? మంచి అమ్మాయి, పర్లేదు, మంచి చదువుతుంది. కెమెరా యూస్ చెప్పు. మంచి చదువుతుంది, అందరితో కలిపిడిగా కలిసిపోతుంది. ఏమన్నా కొంచెం కోపం వచ్చినప్పుడు కొద్దిగా, మిగతా టైం అయితే పర్లేదు, ఏదన్నా ఓపెన్గా మాట్లాడుతుంది. ఇది కాదు ఇదని తెలియకపోయినా తెలుసుకుంటుంది. థ్యాంక్ యూ. మా పెదమ్మి దగ్గరికి అయితే వచ్చిన మా పెదమ్మికి నా మీద ఉన్న ఒపీనియన్ ఏందో తెలుసుకుందాం. పెదమ్మి, నా మీద ఉన్న నీకు ఉన్న ఒపీనియన్ ఏంది? ఓకేనా, మా మంచి చదువుతుంది, మంచిగా చేస్తుంది, అల్లరి పనులు ఏమంటే మస్తు చేస్తుంది, మంచిగా అటు ఇటు పోయేటోళ్ళని కొట్టి వస్తుంది, ఇంకా చెప్పు. కొట్టేసి వస్తుంది, మంచిగా ఉంటుంది, మంచి అమ్మాయి. అంటే థ్యాంక్ యూ. మా పెదమ్మి, మా పెద్దాడి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమని అడుగుదాము నా మీద ఉన్న ఒపీనియన్ ఏదో. నేను ఫస్ట్ టైం పుట్టంగానే నన్ను చూడంగానే నీ ఫీలింగ్ ఏంటి? ఆడపిల్లని ఫీలింగ్. ఫీల్ అయినావా నేను ఆడపిల్ల? లేదు, లక్ష్మీదేవి పుట్టిందని మంచిగా నవ్వినాం. ఏం ఫీల్ కాలేదా? ఫీల్ కాలే. నా మీద నీ ఒపీనియన్ ఏంది? అంటే మంచి అమ్మాయి, చెడు అమ్మాయి అట్లా? లేదు, మంచి అమ్మాయి, అమ్మ లక్ష్మీగాలది. సో గైస్, ఇప్పుడైతే నేను మా బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాను. మా డాడీ వాళ్ళు 3 మెంబర్స్ అన్న తమ్ముడు కదా, మా డాడీ మిడిల్ అనమాట. పెద్దాడి వీడియో వచ్చింది, ఇప్పుడు బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాను. బాబాయ్ కూడా నా గురించి ఏమి అనుకుంటాడు అనేసి అనుకున్నాం. బాబాయ్ ఇద్దరు. సో చూద్దాం, అనుకున్నాక వీడియో స్టార్ట్. మా బాబాయ్ దగ్గరికి వచ్చిన మా బాబాయ్కి నా మీద ఉన్న ఒపీనియన్ ఏందో తెలుసుకున్నాం. చెప్పు బాబాయ్, నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటి? గుడ్గా మంచిగా చదువుకుంటుంది, కొట్లాటలు అయినప్పుడు ఫైటింగ్ బాగా చేస్తుంది, ఓకే ఉంటుంది, నేను నడిచినప్పుడు అర్థం చేసుకుంటుంది. అంతేనా? మంచిది.